కొబ్బరి సాగులో కేరళ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల తరువాత తెలుగు రాష్ట్రాలు ముందున్నాయి. ముఖ్యంగా ఏపీలో అధిక విస్తీర్ణంలో ఈ పంట సాగవుతోంది. శాస్త్రీయమైన ఆధునిక సేద్యపు పద్ధతులు పాటించడం ద్వారా రైతులు కొబ్బరి సాగులో మంచి దిగుబడిని సాధించవచ్చు. సో కొబ్బరి సాగులో ఎరువులను అందించే విషయంలో రైతులు సరైన పద్ధతులు పాటించాలని నిపుణులు సూచిస్తున్నారు. సో కొబ్బరి సాగులో ఎలాంటి ఎరువులు వాడాలి, వాటికి పోషక విలువలు ఎటువంటివి అందజేయాలి, ఇలాంటి మరింత సమాచారం నేను మీకు పూర్తి వీడియోలో తెలియజేస్తాను. సో వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చివరి వరకు చూడండి. మీరు ఇప్పుడే మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ఫ్రీడమ్ ఫార్మింగ్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ బటన్ ప్రెస్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్ లోనికి వెళ్ళిపోదాం. హాయ్, హలో, నమస్తే. వెల్కమ్ టు ఫ్రీడమ్ ఫార్మింగ్ తెలుగు ఛానల్. నేను మీ శిరీష కందుల. కొబ్బరి సాగులో పోషకాల పాత్ర చాలా విలువైనది. అందులో మొదటిది నత్రజని. కొబ్బరిలో లేత మొక్కల ఎదుగుదలకు, త్వరగా పొత్తు రావడానికి నత్రజని ముఖ్య పాత్ర వహిస్తుంది. కాపు వచ్చిన చెట్లలో నత్రజని, పొటాష్ కలిపి సరైన పాళ్లలో వేస్తే దాదాపు 28% కాయ దిగుబడి పెరుగుతుందని పరిశోధనలో తేలింది. ఇక రెండవది భాస్వరం. లేత కొబ్బరి మొక్కలలో మొదలు లావుగా, దృఢంగా తయారవడానికి, ఎక్కువ ఆకులు ఏర్పడడానికి ఈ భాస్వరం ఉపయోగపడుతుంది. మొక్కను నాటినట్లయితే మొక్కలు దృఢంగా పెరిగే అవకాశం ఉంటుంది. కాపుకు వచ్చిన చెట్లకు భాస్వరాన్ని నత్రజని, పొటాష్ ఎరువులతో కలిపి వేసినప్పుడు వేరు బాగా తొడిగి భూమిలో ఉండే నత్రజనిని పీల్చుకోవడానికి తోడ్పడుతుంది. ఇక మూడవది పొటాష్. కొబ్బరి తోటలో అతి ముఖ్యమైన స్థూల పోషక పదార్థం పొటాషియం. దీనివల్ల మొక్కలు త్వరగా కాపుకు వస్తాయి. కొబ్బరి సాగు గురించి ఫ్రీడమ్ యాప్ లో ఉంటుంది. ఫ్రీడమ్ యాప్ లో ఎవరైతే అనుభవజ్ఞులైన రైతు ఉన్నారో, గత కొన్నేళ్లుగా వ్యవసాయం చేస్తూ లక్షల్లో ఆదాయాన్ని సంపాదిస్తున్నారో ఆ రైతు మీకు క్లియర్ గా గైడ్ చేస్తారు వీడియో కాల్ రూపంలో, ఎలాంటి డౌట్స్ ఉన్నా. సో ఇక ఎలాంటి ఆలస్యం చేయకుండా వ్యవసాయానికి సంబంధించి మరింత సమాచారం తెలుసుకోవడానికి ఇప్పుడే ఫ్రీడమ్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇంకా పొత్తుల సంఖ్య పెరిగి బంతులతో ఫలదీకరణ సవ్యంగా జరిగి కాపు నిలబడడానికి అవకాశం కలుగుతుంది. కాయలలో కొబ్బరి నూనె దిగుబడి బాగా పెరుగుతుంది. పొటాష్ కారణంగా మొక్కలు చీడపీడలను, నీటి ఎద్దడిని తట్టుకునే శక్తిని కలిగి ఉంటాయి. అయితే కొబ్బరి తోటలో వాడవలసిన ఎరువుల వివరాలు: నాటిన 1 సంవత్సరం నుండి సిఫార్సు చేసిన మోతాదులో ఎరువులను వాడాలి. వేపపిండి, పశువుల ఎరువు, వర్మి కంపోస్ట్ వంటి సేంద్రియ ఎరువులు, పచ్చిరొట్ట ఎరువుల వాడకం చాలా లాభదాయకంగా ఉంటుంది. దీని వలన దిగుబడులు కూడా నిలకడగా ఉంటాయి. అయితే 1 నుండి 4 సంవత్సరాల వయసు గల చెట్లకు ఎటువంటి ఎరువులను ఎంత మోతాదులో వేయాలో తెలుసుకుందాం. 1/2 కిలో యూరియా, 1 కిలో సింగిల్ సూపర్ ఫాస్ఫేట్, 1 కిలో మ్యూరేట్ ఆఫ్ పొటాష్, 20 కిలోల పశువుల ఎరువును 1 సంవత్సరం చెట్టుకు. అదేవిధంగా 5 సంవత్సరాల వయసు మించిన కాపు కాయ చెట్లకు 1 కిలో యూరియా, 2 కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్, 2.5 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్, 25 కిలోల పశువుల ఎరువు లేదా 2 కిలోల వేపపిండిని 1 సంవత్సరం గల చెట్లకు వేయాలి. ఇప్పుడు ఎరువులు వేయి పద్ధతి గురించి తెలుసుకుందాం. ఎరువులను సక్రమమున పద్ధతిలో చెట్లకు పళ్ళెములో, అంటే మనం ఏదైతే దాని చుట్టూ గాడి తీసుకుంటామో వాటిలో వేయాలి. అలా వేసినప్పుడు అవి నేలలో ఇంకి వేర్లు గ్రహించడానికి వీలు పడుతుంది. ఎరువులను 2 సమభాగములలో జూన్, జూలై మరియు సెప్టెంబర్, అక్టోబర్ మాసాల్లో 2 దఫాలుగా వేసుకోవాలి. చెట్టు కాండమునకు 3 అడుగుల దూరంలో చుట్టూ గాడి చేసి ఎరువులను చల్లి మట్టితో కప్పి వెంటనే నీరు పెట్టాలి. మొక్కలకు ఉప్పు వేయుట, వేర్లను నరికివేయుట మొదలగునవి శాస్త్రీయమైన పద్ధతులు కావు. సో ఈ చర్యల వలన చెట్లకు హాని కలిగే అవకాశం ఉంటుంది. ఇప్పుడు అంతర సేద్యం గురించి తెలుసుకుందాం. కొబ్బరి వరుసల మధ్య ఉన్న ప్రదేశాలను సంవత్సరానికి 2 సార్లు, అంటే తొలకరిలోను, 2వ విడత వర్షాకాలం తరువాత శుభ్రంగా దున్నుకోవాలి. తర్వాత కలుపు మొక్కలను నివారించవచ్చు. ఈ ప్రదేశాలలో అనేక అంతర పంటల సాగు ద్వారా అదనపు ఆదాయాన్ని సంపాదించవచ్చు. కొబ్బరి సాగులో సేంద్రియ ఎరువుల పాత్ర: కొబ్బరి మొక్కల నుండి అనేక ముఖ్య పోషకాలను, ఉదాహరణకు పొటాషియం, నత్రజని, భాస్వరం, కాల్షియం మరియు మెగ్నీషియం ఎక్కువ మోతాదులో పీల్చుకుంటాయి. సో కొబ్బరి తోటలలో దిగుబడి స్థిరంగా ఉండడానికి సేంద్రియ ఎరువులు ఎంతగానో ఉపయోగపడతాయి. ఈ ఎరువులు మట్టిలో మెల్లగా కుళ్ళిపోయి పోషకాలను విడుదల చేస్తాయి. చాలా రకాల సేంద్రియ ఎరువులను రైతులు తక్కువ పెట్టుబడితో సులభంగా వారి తోటలలో తయారు చేసుకోవచ్చు. 1 హెక్టార్ కొబ్బరి తోట నుండి ఉత్పత్తి అయిన
సుమారు 16 టన్నుల సేంద్రియ పదార్థములు అంటే కొబ్బరి ఆకు, దొలకలు, డొక్క మొదలైనవి అనమాట. ఈ వ్యర్థాలన్నీ ఉపయోగపడతాయని పరిశోధనల అంచనా అనమాట. సో ఈ వ్యర్థ పదార్థాలను కంపోస్ట్ గా మార్చుకొని చక్కటి సేంద్రియ ఎరువుగా తయారు చేసుకోవచ్చు. సేంద్రియ ఎరువులు వాడుతూ సిఫార్సులో కేవలం 50% రసాయనిక ఎరువులు వాడితే సరిపోతుంది. సో 100% రసాయనిక కెమికల్స్ ఎరువులను ఉపయోగించే కంటే ఇలా 50% సేంద్రియ ఎరువులు 50% రసాయనిక ఎరువులను వాడటం ఎంతో మేలు. సో సేంద్రియ ఎరువుల వలన కలిగే ఉపయోగాలు ఏంటి అని ఆలోచించవచ్చు మీరు. నేను దాని గురించి క్లియర్ గా చెప్తాను చూడండి. ముఖ్యంగా తేలిక నేలల్లో తేమను ఎక్కువ కాలం ఉండేటట్లు చేస్తాయి. భూమిలో ముఖ్య పదార్థమైన సేంద్రియ కర్బనమును ఎక్కువ చేస్తాయి. అంతేకాకుండా భూమిలో సూక్ష్మజీవుల సంతతిని పెంచి తద్వారా మట్టిలో మొక్కల వేర్లను పోషకాల లభ్యత ఎక్కువ చేస్తాయి. భూమిలో అధిక మోతాదులో ఉన్న లవణములను చౌడు అంటే ఏదైతే ఆ నేల చౌడుతనం ఉంటుందో దాన్ని తగ్గిస్తాయన్నమాట. ఇంకా భూమి యొక్క భౌతిక లక్షణములను అభివృద్ధి చేస్తాయి. సో సేంద్రియ ఎరువులను కొబ్బరి తోటల్లో ప్రతి సంవత్సరం వాడటం వలన భూమిలో లభ్యమగు పోషకాలు క్రమేపీ పెరిగి మొక్కలు బాగా పెరుగుటకు సహాయపడతాయి. తద్వారా భూమి యొక్క ఆరోగ్యం కూడా బాగా పెరుగుతుంది. సో కొబ్బరి సాగులో ఉపయోగపడు సేంద్రియ ఎరువులు ఏంటి? ఇందాక నుంచి సేంద్రియ ఎరువులు వాడాలి అంటుంటాం కదా. సో ఆ సేంద్రియ ఎరువులు ఏంటి, దాన్ని ఎలా ఉపయోగించాలి అని చెప్తాను చూడండి. అందులో మొదటిది వర్మి కంపోస్ట్. కొబ్బరి తోటల్లో వ్యర్థ పదార్థాలైన ఎండు ఆకులను ఎడ్రలస్ అనే వానపాముల ద్వారా అంటే ఆవు పేడ మరియు ఆకులు 11 నిష్పత్తిలో వర్మీ కంపోస్ట్ ను తయారు చేసుకోవచ్చు. 10 కిలోల సేంద్రియ వ్యర్థ పదార్థములకు 50 వానపాముల చొప్పున వాడవచ్చు. 1 నుండి 3 నెలల్లో సేంద్రియ పదార్థం కుళ్ళి చక్కని వర్మీ కంపోస్ట్ గా తయారవుతుంది. ఈ కంపోస్ట్ ఎరువులో సుమారు 1.8% నత్రజని, 1% భాస్వరం, 0.16% పొటాషియం మొదలగు పోషకాలు ఉంటాయి. మరొక పద్ధతిలో కంపోస్ట్ ను కొబ్బరి చెట్టు చుట్టూ గాడి చేసి గాడిలో కొబ్బరి ఆకులను వానపాములను చేర్చి గాడిలోనే ఎరువుగా మార్చుకోవచ్చు. ఈ పద్ధతిలో సుమారు 90 రోజుల్లో ఎరువు తయారవుతుంది. ఇక రెండవది కొబ్బరి పొట్టు కంపోస్ట్. పొట్టును కుళ్ళించు పూరోటస్ అను శిలీంద్రము పొడిని 0.2% ఉపయోగించి 0.5%, యూరియా 0.5%, రాక్ ఫాస్ఫేట్ 0.5% మరియు ఆవు పేడ కలిపి కొబ్బరి పొట్టు నుంచి ఎరువు తయారు చేసుకోవచ్చు. సుమారు 2 నుండి 3 నెలల్లో కంపోస్ట్ ఎరువు తయారవుతుంది. ఈ ఎరువు నుండి సుమారు 1.2 నుండి 1.8% నత్రజని, 0.1 నుండి 0.22% భాస్వరం, 0.1 నుండి 0.4% పొటాషియం మొదలైన పోషకాలు ఉంటాయి. ఈ ఎరువులను కొబ్బరి చెట్టుకు 20 నుండి 25 కిలోల వరకు వాడవచ్చు. ఇక మూడవది పచ్చిరొట్ట ఎరువులు. ఈ పచ్చిరొట్ట ఎరువులైన జనుము, జీలుగా, పిల్లి పెసర, బొబ్బర్లు అంటే అలసందలు తొలకరి వర్షాలు పడగానే పెంచి సుమారు 2 నెలల తర్వాత దుక్కిలో బాగా కలియదున్నాలి. ఈ పచ్చిరొట్ట పైరుల వలన భూమిలో నత్రజని 6 నుండి 7%, భాస్వరం 1 నుండి 2% మరియు పొటాష్ 4 నుండి 5% మొదలగు ముఖ్య పావకాలు చేరతాయి. ఇవే కాకుండా అనేక సూక్ష్మ పోషకాలు కూడా మొక్కలకు లభ్యమవుతాయి. ఇక నాలుగవది చిక్కటి సేంద్రియ ఎరువు అంటే వేపపిండి, గానుగు నూనె, వేరుశనగ పిండి మొదలగు సేంద్రియ ఎరువులలో 3 నుండి 8% వరకు నత్రజని, 1 నుండి 2% వరకు భాస్వరం మరియు పొటాష్ ఉంటాయి. వీటిని కూడా సేంద్రియ ఎరువులుగా చెట్టుకు 2 నుండి 5 కిలోల చొప్పున వాడవచ్చు. ఇక ఐదవది స్థూల సేంద్రియపు ఎరువులు. కంపోస్ట్ ఎరువు, పశువుల ఎరువు, కోళ్ల ఎరువు, మేకలు లేక గొర్రెల ఎరువు మొదలగు స్థూల సేంద్రియ ఎరువుల్లో పోషక విలువలు తక్కువగా ఉంటాయి, కానీ మిగిలిన లాభాలు ఎన్నో ఉంటాయి. ఈ ఎరువులు మట్టిలో కలిసి భూమిని గుల్లబార్చి తేమ ఎక్కువగా భూమిలో ఇంకేలా చేస్తాయి. ఈ ఎరువులలో సుమారు 1 నుండి 2% నత్రజని, 0.5% భాస్వరం మరియు 1% పొటాషియం కలిగి ఉంటాయి. సో చూసారు కదా, ఇది కొబ్బరి సాగులో ఉపయోగించవలసిన ఎరువుల యొక్క లిస్ట్. సో మీరు కొబ్బరి సాగు చేస్తున్నట్లయితే గనక కొబ్బరి సాగులో పోషకాలు, ఎరువుల పాత్ర చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు నేను చెప్పిన పద్ధతిలో 1 నుండి 4 సంవత్సరాల చెట్లకు కానీ 5 సంవత్సరాల నుంచి ఉన్న చెట్లకు కానీ ఎరువులను ఈ పద్ధతిలో ఉపయోగించి చూడండి, మీ దిగుబడి ఖచ్చితంగా పెరుగుతుంది. సో చూసారు కదా, ఇది ఇవాల్టి మన టాపిక్. మరొక ఇలాంటి మంచి టాపిక్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు మన ఛానల్లో వ్యవసాయానికి సంబంధించి సేంద్రియ వ్యవసాయం, సేంద్రియ ఎరువులు తయారు చేయటం, జీవ ఎరువులు తయారు చేయటం ఇలాంటి మరింత సమాచారం మన ఛానల్ పేజ్లో ఉంటుంది. మీకు స్క్రీన్ పైన కనిపిస్తున్నాయి కదా, సో అవే అన్నమాట. ఒకసారి ఫ్రీడమ్ ఫార్మింగ్ తెలుగు ఛానల్ పేజ్ని ఓపెన్ చేసి చూడండి, మీకు వ్యవసాయానికి కావాల్సిన మరింత సమాచారం దొరుకుతుంది. అంతేకాదండి, ఫ్రీడమ్ యాప్లో వ్యవసాయానికి సంబంధించి మరింత సమాచారం ఉంటుంది.
వ్యవసాయం ఎవరైతే ఆల్రెడీ చేస్తూ గత కొన్నేళ్ల అనుభవం ఉండి లక్షల్లో ఆదాయాన్ని సంపాదిస్తున్నారో వాళ్ళు మీకు క్లియర్గా గైడ్ చేస్తారు. సో ఫ్రీడమ్ యాప్లో మెంటార్స్ ఉంటారు. మీకు ఎలాంటి డౌట్స్ వచ్చినా వీడియో కాల్ రూపంలో కూడా మీతో మాట్లాడి మీకున్న డౌట్స్ని క్లియర్ చేస్తారు. ఇంకా వ్యవసాయం మాత్రమే కాదు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్ వీటికి సంబంధించి కూడా 1000కి పైగా కోర్సులు అయితే ఉన్నాయి. సో ఇక ఎలాంటి ఆలస్యం చేయకుండా వ్యవసాయం, వ్యాపారం, పర్సనల్ ఫైనాన్స్కి సంబంధించి మరింత సమాచారం తెలుసుకోవడానికి ఇప్పుడే ఫ్రీడమ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి.